పర్సన్స్. ఇది మనకి ఊహిజిబు అని కూడా వార్తలో ఉన్న వ్యక్తులు అనే టాపిక్ మనకి డిఎస్సిలో ఎస్ఏఎస్ స్కూల్ స్కిల్ అండ్ హెచ్ఈడిలో 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 1 or 2 క్వశ్చన్స్ లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చి అడుగుతాడు. వార్తలో ఉన్న వ్యక్తులు అపాయింట్మెంట్స్ పిలుస్తారు సింపుల్గా. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చూసుకుంటే మా నెంబర్ 1 మనం జస్ట్ వినండి ఒకసారి. రీసెంట్గా యూపీఎస్సీ చైర్మన్గా యూపీఎస్సీ చైర్మన్గా మనకి ఎగ్జామ్లో పుస్తకం రావచ్చు. అంటే ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, ప్రెజెంట్ యూపీఎస్సీ చైర్పర్సన్ లేటెస్ట్గా వచ్చిన మా ప్రీతి సుధాన్ అనే వ్యక్తి వచ్చారు. ప్రీతి సుధాన్ గారు యూపీఎస్సీ చైర్పర్సన్ లేటెస్ట్గా రావడం జరిగింది. యూపీఎస్సీ మీన్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గతంలో యూపీఎస్సీ చైర్పర్సన్గా మనోజ్ సోని ఉండేవాడము. మనోజ్ సోని బిఫోర్ ఈయన రాజీనామా చేశాడు. లేటెస్ట్గా రిజైన్ చేయడం జరిగింది. లేటెస్ట్గా మనోజ్ సోని రాజీనామా చేయడం వల్ల ఈ మనోజ్ సోని ప్లేస్లో ప్రస్తుతం ఎవరు ప్రీతి సుధాన్ అని వ్యక్తి వచ్చారు. యూపీఎస్సీ చైర్పర్సన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద ఎస్టాబ్లిష్డ్ బై యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పాటు అయిందని ప్రశ్న అడగవచ్చు ఎగ్జామ్లో. 1926 ఎస్టాబ్లిష్డ్ బై యూపీఎస్సీ 1926. ద హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్రధాన కార్యాలయము యూపీఎస్సీ ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సీ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. యూపీఎస్సీ వారే మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. యూపీఎస్సీ వారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ప్రీతి సుధాన్ గారు లేటెస్ట్గా వచ్చారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది 1926. దీని యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. నెక్స్ట్ సెకండ్ పర్సన్ మనం తీసుకుంటే CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ న్యూ డీజీ, న్యూ డైరెక్టర్ జనరల్. డీజీ అంటే డైరెక్టర్ జనరల్. ఒక ఉమెన్ వచ్చారమ్మా నేనా సింగ్ పనిచేస్తున్నారు. నేనా సింగ్ ఈమె కూడా ఉమెన్. నేనా సింగ్ గారు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గా నేనా సింగ్ గారు పనిచేస్తారు. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుధాన్ కూడా ఉమెన్ మహిళ పనిచేస్తున్నారు. CISF న్యూ డైరెక్టర్ జనరల్ కూడా ఒక ఉమెన్ పనిచేస్తున్నారు నేనా సింగ్. CISF కు పాస్ట్ ఉమెన్ చైర్మన్ CISF కు తొలి మహిళా అధికారి, తొలి మహిళా డీజీపీగా నేనా సింగ్ గారు పనిచేస్తారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఎప్పుడు ఏర్పాటు అయిందని అడుగుతాడు. ఎస్టాబ్లిష్డ్ బై 1969. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ ప్రెజెంట్ హెడ్ ఎవరు పనిచేస్తున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, యూపీఎస్సీ ఇప్పుడు ఏర్పాటు అయింది, దాని హెడ్ క్వార్టర్ CISF ఎస్టాబ్లిష్డ్ బై, దాని హెడ్ క్వార్టర్ ప్రెజెంట్ హెడ్ ఎవరు పనిచేస్తున్నారు. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ తీసుకుంటే CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. CBI డైరెక్టర్ జనరల్ DG. CBIకి డైరెక్టర్ జనరల్గా డీజీగా ఎవరు పనిచేస్తున్నారు అన్నాడు. ప్రవీణ్ సూడమా.
ప్రవీణ్ శివ్ SOOD. ప్రవీణ్ శివ్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ డైరెక్టర్ జనరల్ గా ప్రవీణ్ శివ్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఎస్టాబ్లిష్డ్ బై సిబిఐ 1963. సిబిఐ అనేది 1963లో ఏర్పాటు అయిందని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్ మీన్స్ తెలుగులో ప్రధాన కార్యాలయం అని పిలుస్తారు. సేమ్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీ లేదా గమనిస్తే న్యూఢిల్లీలో ఉన్నాయని చెప్పుకున్నాం. యూపీఎస్సీ న్యూఢిల్లీలో ఉంది, యూపీఎస్సీ న్యూఢిల్లీలో ఉంది, సిఐఎస్ఎఫ్ న్యూఢిల్లీలో ఉంది, సిబిఐ న్యూఢిల్లీలో ఉంది. యూపీఎస్సీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1926. ప్రెసిడెంట్ హెడ్ ఎవరు పనిచేస్తున్నారో ప్రీతి సుదాన్. ఎవరు? ప్రీతి సుదాన్. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వన్స్ మోర్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. న్యూ డీజీ నేనా సింగ్. నేనా సింగ్ లేదా నైనా సింగ్ అని పిలుస్తారు. ఉమెన్, ఫస్ట్ ఉమెన్ చైర్మన్, ఫస్ట్ ఉమెన్ డీజీపీగా పనిచేస్తున్నారు. ఎస్టాబ్లిష్డ్ బై 1969. ద హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ హెడ్ ఎవరన్నా? ప్రవీణ్ శివ్. సిబిఐ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1963. ఇది హెడ్ క్వార్టర్ సేమ్ న్యూఢిల్లీ. ఓకేనా? ఇచ్చారా? ఓకే, చూడమ్మా ఫస్ట్ సెకండ్ థాట్. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఈ పర్సన్స్ ఉన్నారో చూసుకోవాలి. ప్రస్తుతము అంటున్నాం, ప్రజెంట్ మారారా లేదా అంటే యూపీఎస్సీ ఫుల్ నేమ్ మారదు. యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పాటు అయిందని కంప్లీట్గా మైండ్లో ఉండిపోతుంది. యూపీఎస్సీ హెడ్ కూడా చేంజ్ అవ్వదు. ఏమైనా చేంజ్ అవుతుంది ఏమవుతుంది అంటే హెడ్ చేంజ్ అవుతుంది. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చూసుకోవాలి మీరు. అంటే మ్యాక్సిమం ఒక 2 years వరకు ఏం మారు చేంజెస్ అవ్వడం వరకు పర్సన్స్ ఏమి. నెక్స్ట్ మా నెంబర్ వేసేస్తాం, ద 4th person. ఫోర్త్ వన్ మనం గమనిస్తే రైల్వే బోర్డ్ చైర్మన్. రైల్వే బోర్డ్ చైర్పర్సన్. రైల్వే బోర్డ్ చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారు? రైల్వే బోర్డ్ చైర్మన్. రైల్వే బోర్డు చైర్మన్ గా కూడా ఒక మహిళ పనిచేస్తున్నారమ్మా, ఒక ఉమెన్ పనిచేస్తున్నారు. జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా గారు రైల్వే బోర్డ్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. రైల్వే బోర్డ్ బ్రాకెట్ లో ఫస్ట్ ఉమెన్ చైర్మన్, తొలి మహిళా చైర్మన్. అంటే రైల్వే బోర్డుకి గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మెన్స్. ఫస్ట్ ఉమెన్ పనిచేస్తున్నారు. ఫస్ట్ ఉమెన్ చైర్మన్. ఫస్ట్ ఉమెన్ చైర్మన్ గా పనిచేస్తారని గుర్తుపెట్టుకోవాలి. రైల్వే అనే పదం వచ్చింది కావున రైల్వే. ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ రైల్వేస్. ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వేని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ 1853 ఏప్రిల్ 16, ఏప్రిల్ 16. Established by railway board. Established by Indian railway board. Indian railway board వేరమ్మా, ఇండియన్ రైల్వే బోర్డు. రైల్వే వేరు, రైల్వే బోర్డు వేరు. రైల్వే బోర్డు 1905. In 1905 established by Indian Railways. 1853 April 16. Established by Indian Railway Board 1905. రైల్వే బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉంది నా న్యూఢిల్లీ. బుల్లెట్ ట్రైన్
India, bullet train in India as in India పర్లేదు 2026 bullet train in India 2026 నాటికి భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ అనేది రాబోతుంది. బుల్లెట్ ట్రైన్ బట్ ఏ దేశం సహకారం చేస్తుంది, ఏ దేశం హెల్ప్ చేస్తుందంటే జపాన్ సహకారంతో భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ రాబోతుందేమో. బుల్లెట్ ట్రైన్ జపాన్ కోఆపరేషన్ చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో టోటల్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా, మొత్తం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? ప్రస్తుతం ఇండియాలో రైల్వే జోన్స్ 18. భారతదేశంలో ఉన్న మొత్తం రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయంటే 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. రైల్వే టోల్ ఫ్రీ నంబర్ ఇండియన్ రైల్వేస్ టోల్ ఫ్రీ నంబర్ 139. ఇండియన్ రైల్వేస్ టోల్ ఫ్రీ నెంబర్ 139. ఇలా లింక్అప్ చేసి చదవాలి. రైల్వే నెట్వర్క్ ఫస్ట్ ప్లేస్ USA, సెకండ్ రష్యా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ ఇండియా. అంటే రైల్వే పరిశ్రమలో మన ఇండియా 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ వన్ చైనా అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. ఇలా లింక్ చదవాలి. రైల్వే బోర్డ్ చైర్మన్ మీద CEO అని పడలేమా? రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ CEO కూడా సేమ్ ఏం పనిచేస్తారు. అలా కాకుండా రైల్వే బోర్డు కాకుండా రైల్వే శాఖ మంత్రి, రైల్వే మినిస్టర్ అంటారు. ప్రజెంట్ రైల్వే మినిస్టర్ అంటే అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రి అయితే అశ్విని వైష్ణవ్ అనే వ్యక్తి రైల్వే శాఖ మంత్రి, రైల్వే మినిస్టర్. సెంట్రల్ రైల్వే మినిస్టర్గా అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు. ఒకసారి చూడండి. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు పనిచేస్తున్నారు? జయవర్మ సిన్హా. ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఉమెన్ చైర్మన్. ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ రైల్వేస్ ఎప్పుడైనా 1853 ఏప్రిల్ 16. ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ రైల్వే బోర్డ్ అయితే 1905. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. బుల్లెట్ ట్రైన్ ఇండియా భారత్ 2026. బట్ ఏ దేశం సహకారంతో? జపాన్ సహకారంతో. ఏ ఇయర్ రాబోతుంది? 2026. ప్రస్తుతం ఇండియాలో మొత్తం రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి? 18. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్. రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 139. రైల్వే నెట్వర్క్ ఫస్ట్ ప్లేస్ ఏముంది? USA. సెకండ్ వన్ ఏముంది? రష్యా. థర్డ్ వన్ ఏముంది? చైనా. ఫోర్త్ వన్ ఏముంది? ఇండియా. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ వేసుకొని CSIR డైరెక్టర్ జనరల్. డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తారంటే CSIR నల్లతంబి కళాయి సెల్వి. కళాయి సెల్వి వచ్చి నల్లతంబి కళాయి సెల్వి గారు CSIR లేటెస్ట్ ఎగ్జామ్ కూడా అడిగామా? CSIR డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కళాయి సెల్వి. బ్రాకెట్లో పాస్ట్ ఉమెన్ డీజీ. ఏంటమ్మా? డైరెక్టర్ జనరల్. ఫస్ట్ ఉమెన్ డీజీ. ఈమె కూడా ఫస్ట్ ఉమెన్ గా పనిచేస్తున్నారు. CSIR ఫుల్ ఫామ్ రాసుకోమా? CSIR ఫుల్ నేమ్ కౌన్సిల్ ఆఫ్
Council of Scientific Industrial Research. కౌన్సిల్ ఆఫ్ ఫుల్ నేమ్ ఎప్పుడు కూడా దీంట్లోనే ఉంటుందేమో. కౌన్సిల్ ఆఫ్ సి అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎప్పుడు ఏర్పాటైంచిన అంటే 1942. The Council of Scientific Industrial Research established by 1942. This is headquarters మా ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. మీరు గమనిస్తే అన్నీ కూడా న్యూఢిల్లీలో ఉన్నాయని చెప్తాం. న్యూఢిల్లీ. నెక్స్ట్ నెంబర్ వేసుకుని ట్రాయ్ చైర్మన్ TRAI ట్రాయ్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే అనిల్ కుమార్ లాహోటి గారు ట్రాయ్ చైర్పర్సన్. ట్రాయ్ ఫుల్ ఫామ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవి ఫుల్ నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గూగుల్లో చెక్ చేసినా వస్తుంది ఆటోమేటిక్గా. మీరు TRAI ఫుల్ ఫామ్ వచ్చేస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ చైర్పర్సన్ ఎవరు? శ్రీ అనిల్ కుమార్ లాహోటి. ఎస్టాబ్లిష్డ్ బై 1997. This is headquarters New Delhi. నెంబర్స్ చేసి రాసుకున్నాము పర్సన్స్ వాడుతున్న వ్యక్తుల గురించి. నెక్స్ట్ పర్సన్ DRDO చైర్మన్. DRDO చైర్పర్సన్ గా ఎవరు పనిచేస్తున్నారు? ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జామ్ అడిగాము. సమీర్ వి కామత్. DRDO full form Defense Research Development Organization. Defense Research Development Organization. Established by 1958. This is headquarters New Delhi. Defense Research Development Organization చైర్మన్ ఎవరు పనిచేస్తారమ్మా? సమీర్ వి కామత్. DRDO ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1958. ఇక్కడ మీరు గమనిస్తే ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ యాడ్ అవుతున్నాయి. ఒక నెంబర్లో 4 క్వశ్చన్స్. DRDO ఫుల్ ఫామ్ ఏంటి? DRDO చైర్పర్సన్ ఎవరు? బట్ ఈ సమస్య ఎప్పుడు ఫార్మేషన్ జరిగింది? సింగిల్ లైన్లో 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ నెంబర్ AIIMS ఎయిమ్స్ డైరెక్టర్ జనరల్. M. శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఎయిమ్స్ డైరెక్టర్ జనరల్ M. శ్రీనివాస్. AIIMS ఫుల్ ఫామ్ రాసుకొని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఏ అంటే ఆల్,
ఐ అంటే ఇండియా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ ఎవరు పనిచేస్తున్నారు? ఎం శ్రీనివాస్. ఎం శ్రీనివాస్ established by 1956. The headquarter New Delhi. New Delhi. New Delhi. You know? Next. Next number is come on. Next one NTPC. 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 Chairperson, chairman. NTPC, chairman. Gurudeep Singh Amma. Gurudeep Singh. Gurudeep Singh. Gurudeep Singh. Established by అంటే ఎప్పుడు ఏర్పాటైన సంస్థ అంటే 1975. This is headquarter New Delhi. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. న్యూ ఢిల్లీలో ఉన్నాయని సరే ఎన్ని వచ్చాయి బాబులో అవి అన్ని బట్ న్యూ ఢిల్లీలో ఉన్నవి. న్యూ ఢిల్లీలో ఉన్నవి 94 36 క్వశ్చన్స్ ఉంటాయమ్మా దాంట్లో. మీకు ఒకసారి వినండి, మీరు చెప్పిన అన్ని సింగిల్ లైన్లో పెడతా. ఇప్పుడు అన్నీ మీకు రావాలంటే ఫస్ట్ ఏం చెప్పండి చెప్పండి సార్. ఫస్ట్ ఏంటమ్మా యూపీఎస్. సెకండ్ ఏం చెప్పండి సిఐఎస్ఎఫ్. నెక్స్ట్ ఏం చెప్పండి సిబిఐ. వెరీ గుడ్. రైల్వే బోర్డ్. రైల్వే బోర్డ్. రైల్వే బోర్డ్. నెక్స్ట్ ఏంటి సిఎస్ఐఆర్. వెరీ గుడ్. ట్రాయ్. ట్రాయ్ చెప్ప. నెక్స్ట్ ఏం చెప్ప ఏఆర్డిఓ అంటే ఒకటి చెప్పండి మనం చెప్తే బేస్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఏఐఐఎంఎస్. నెక్స్ట్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ. సరే మీరు చెప్పండి ఫస్ట్ యూపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. CIS సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వన్స్ మోర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. CSIR కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. వన్స్ మోర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ TRAI టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఏంటన్నా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నెక్స్ట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. చెప్పండి NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ దాంట్లో ఫుల్ నేమ్ వచ్చింది. ఫుల్ నేమ్ అంటే ఒక క్వశ్చన్ వచ్చింది మనకి. ఫుల్ నేమ్ తెలిసింది, ప్రతిదానికి ఫుల్ నేమ్ తెలిసింది. వెరీ గుడ్. నెక్స్ట్ బట్ ఎస్టాబ్లిష్డ్ బై ఫుల్ నేమ్ తెలిసింది కదా. ఫుల్ నేమ్ మరి ఎప్పుడు ఏర్పాటు చేసింది దీన్ని? 1926. వెరీ గుడ్. CISF 1969. CBI 1963. వెరీ గుడ్. రైల్వే బోర్డ్ మనకి రైల్వే ఏర్పాటు కదా, రైల్వే బోర్డు కావాలి 1905. CSIR 1942. ట్రాయ్ 1997. DRDO 1958. ఎయిమ్స్ 1956. NTPC 1975. మరి హెడ్ చూడమ్మా. బట్ యూపీఎస్ హెడ్ ఎవరు? ప్రీతి సుధాన్. ప్రీతి సుధాన్.
మీకు ఇందాక చెప్పినవే ఒక లైన్లో పెడతాం ఒక ఆర్డర్లో. ఇలా బాగా గుర్తుకుంటుంది, ఎక్కువ లాంగ్ టైం ఎక్కువ కాలం ఉంటుంది. ప్రీతి సునాన్ CISF కి నేనా సింగ్, ఎవరమ్మా? నేనా సింగ్. CBI ప్రవీణ్ సూడ్, ప్రవీణ్ సూడ్ అనే వ్యక్తి ఉన్నాడు CBIకి. రైల్వే బోర్డ్ జయవర్మ సిన్హా, ఎవరున్నారమ్మా? జయవర్మ సిన్హా వ్యక్తి ఉన్నారు, జయవర్మ సిన్హా. నెక్స్ట్ ఎన్ కలై సెల్వి, నల్ల తంబి కలై సెల్వి, కలై సెల్వి, కలై సెల్వి. ట్రాయ్కి అనిల్ కుమార్ లాహోటి, ఎవరు? అనిల్ కుమార్ లాహోటి, అనిల్ కుమార్ లాహోటి. వెరీ గుడ్, అనిల్ కుమార్ లాహోటి. DRDO సమీర్ వి కామత్, ఎవరమ్మా? సమీర్ వి కామత్, సమీర్ వి కామత్. ఎయిమ్స్ M శ్రీనివాస్, M శ్రీనివాస్, M శ్రీనివాస్. NTPC గురుదీప్ సింగ్, గురుదీప్ సింగ్. ఓకే, ఇలా కావాలని లెక్కించుకోవచ్చు. ఒక దగ్గర ఒక ఆర్డర్లో ఉంటాయి. ఏ విధంగా ఈ బాక్స్ని మైండ్లో ఇవన్నీ ఈసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఇవన్నీ న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే లాస్ట్ క్వశ్చన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్న ఆర్గనైజేషన్స్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, వచ్చే అవకాశం వస్తాయి నుంచి. ఒకసారి చెప్తాం. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? 1926. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు ఉన్నారు? ప్రీతి సునాన్, మహిళ, ఒక మహిళ పనిచేస్తున్నారు. CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ మీనింగ్ దీంట్లోనే ఉంటుంది. మీనింగ్ మీకు బిఎస్సీ ఎగ్జామ్స్ రాస్తే లాస్ట్ ఎగ్జామ్స్ చెప్పండి రాస్తుంటే ఫుల్ నేమ్ మీద క్వశ్చన్ వస్తుంది, అంటే ఒక మార్క్ హాఫ్ మార్క్ వస్తుంది. యూపీఎస్సీ ఫుల్ నేమ్ ఏంటి, CISF ఫుల్ నేమ్ ఏంటి, ఫుల్ ఫామ్. CBI అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్టాబ్లిష్డ్ బై 1969. ప్రెసిడెంట్ ఎవరు? నేనా సింగ్, ఒక మహిళ, మహిళ పనిచేస్తున్నారు. CBI అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. CBI ఎప్పుడు ఏర్పాటైంది? 1963. దీని హెడ్ ఎవరు? ప్రవీణ్ సూడ్. రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరు? రైల్వే బోర్డ్ ఎప్పుడు ఏర్పాటైంది? 1905. ప్రెసిడెంట్ ఎవరు? జయవర్మ సిన్హా, ఈమె కూడా మహిళ పనిచేస్తున్నారు, పెట్టుకోవాలి. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఎస్టాబ్లిష్డ్ బై 1942. N కలై సెల్వి, N కలై. CSIR ఫుల్ ఫామ్ ఏంటమ్మా? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఎస్టాబ్లిష్డ్ బై 1942. ప్రెసిడెంట్ హెడ్ ఉన్నారు? N కలై సెల్వి. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ బై 1997. ప్రెసిడెంట్ హెడ్ ఎవరు? అనిల్ కుమార్ లాహోటి, అనిల్ కుమార్ లాహోటి. DRDO ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వన్స్ మోర్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఎస్టాబ్లిష్డ్ బై 1958. ప్రెసిడెంట్ సమీర్ వి కామత్, సమీర్ వి కామత్. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వన్స్ మోర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్టాబ్లిష్డ్ బై 1956. ప్రెసిడెంట్ హెడ్ M శ్రీనివాస్, M శ్రీనివాస్. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎస్టాబ్లిష్డ్ బై 1975. అండ్ ఓవరాల్ గా ఈ 9 ఎక్కడ ఉన్నాయమ్మా? వ్యక్తుల్లో దాంట్లో బ్యాంక్స్ పెట్టుకుంటాను కిందని, అంటే బ్యాంక్స్ మీద ఉన్న పర్సన్స్, బ్యాంక్స్ మీద ఉన్న పర్సన్స్ అంటే నో ప్రాబ్లం, బ్యాంక్స్ మీద ఉన్న పర్సన్స్ దాంట్లోనే బట్ ఇంపార్టెంట్ పర్సన్స్ బ్యాంక్ హెడ్గా పనిచేసే వ్యక్తులు. ఫస్ట్ మనం దీంట్లో ఉన్నాయి చెప్తాం. ఓకే, ఏడిబి ప్రెసిడెంట్, ఏడిబి ప్రెసిడెంట్, ఏడిబి ప్రెసిడెంట్గా మసతగు అసకవ, మసతగు అసకవ, మసతగు, మసతగు అసకవ, అసకవ అనే వ్యక్తి పనిచేస్తున్నారు.
మసతగు అసకవ. చెప్తానైనా ముందు రాయండి, ఈ ఫుల్ ఫామ్ చెప్తాను కదా, ముందు రాయి. ఏడిబి మసతగు అసకవ. మసతగు అసకవ. మసతగు అసకవ. ఏడిబి ఫుల్ ఫామ్ రాస్తూ మా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీరేమనుకుంటున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్ని అవసరం, అన్ని బ్యాంక్స్ అవసరం, ఇంపార్టెంట్ సింగిల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఏమో అవసరం. ఏడిబి అంటే ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ అమ్మా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా మసతగు అసకవ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ బై 1966. ఈ బ్యాంక్ ఏర్పాటు చేసింది 1966లో ఏర్పాటు చేయడం జరిగిందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యాలయము ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా. ఫిలిప్పైన్స్ లోని బ్రాకెట్లో మనీలాలో మనీలా. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ గా ఫిలిప్పైన్స్ అని చేస్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేస్తున్నారంటే అజయ్ బంగా. అజయ్ బంగా అనే వ్యక్తి పనిచేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా అజయ్ బంగా అనే వ్యక్తి పని చేయడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ అని ఇవ్వకుండా మీకు వరల్డ్ బ్యాంక్ అని ఎగ్జామ్ అని ఇవ్వకుండా మనకి ఇస్తాడు, మరొక నేమ్ ఇస్తాడు. వరల్డ్ బ్యాంక్ మరొక పేరు ఎనదర్ నేమ్ కాదు కాదు. వరల్డ్ బ్యాంక్ ఎనదర్ నేమ్ మరొక పేరు ఐబిఆర్డి. ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్. ఐబిఆర్డి అనగా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఎస్టాబ్లిష్డ్ బై, ఈ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు చేశారు నాయన అంటే 1944. 1944లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ డిసి. వాషింగ్టన్ డిసి. వాషింగ్టన్ డిసి బ్రాకెట్లో ఏ దేశమో అమెరికా. అమెరికాలో ఉంది. వాషింగ్టన్ డిసి. నెక్స్ట్ ఓకేనా. బట్ ఏది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైందమ్మా 66. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ పనిచేస్తుంది? ఫిలిప్పైన్స్. నెక్స్ట్ ఏంటి? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు? అజయ్ బంగా. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకులలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా ఎవరు పనిచేస్తారంటే అజయ్ బంగా. మరొక పేరమ్మా ఐబిఆర్డి. ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ప్రపంచ బ్యాంక్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1945. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి అంటే అమెరికా. ఇలా గుర్తుపెట్టుకోవాలి. The most very important. Next one IMF. IMF important. IMF Director General. IMF Director General లేదా మేనేజింగ్ డైరెక్టర్ నో ప్రాబ్లం. బట్ IMF ప్రెసిడెంట్ అని కూడా అనొచ్చు. డైరెక్టర్ జనరల్ లేదా ప్రెసిడెంట్. IMF ప్రెసిడెంట్ గా ఒక ఉమెన్ పనిచేస్తారు, ఒక ఫిమేల్ పనిచేస్తున్నారు. ఆమె పేరు క్రిస్టాలీనా. క్రిస్టాలీనా జార్జివా. క్రిస్టాలీనా మీరు గూగుల్ చెక్ చేస్తే వస్తుంది. చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది, బాగుంటుందమ్మా. క్రిస్టాలీనా జార్జివా. క్రిస్టాలీనా జార్జివా IMF ప్రెసిడెంట్గా
క్రిస్టాలినా జార్జివా గారు పనిచేస్తున్నారు. ఐఎంఎఫ్ ఉన్నదండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మానిటరీ అంటే ద్రవ్యం, మీకు తెలుగు కాబట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఇంపార్టెంట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే తెలుగు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఫండ్ ఫండ్ అంటే ఇది ఎస్టాబ్లిష్ బై ఎప్పుడు ఏర్పాటు అయిందంటే ఇది 1944. ఐఎంఎఫ్ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారమ్మా 44లో ఏర్పాటు చేశారు. 1944 హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ. సేమ్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ అంటే అమెరికా. వాషింగ్టన్ డీసీ, వాషింగ్టన్ డీసీ బ్రాకెట్లో అమెరికా. అయితే గత ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏమడిగిస్తా పెడతాము ఐఎంఎఫ్ ప్లస్ వరల్డ్ బ్యాంక్. ఐఎంఎఫ్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ మరొక పేరు ఐబిఆర్డి బ్రాకెట్లో ఐబిఆర్డి. ఐబిఆర్డి అన్న వరల్డ్ బ్యాంక్ గా ఉంది. క్వశ్చన్స్ ఇక ఐఎంఎఫ్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఈక్వల్ ఏమంటావు అంటే బ్రిటన్ ట్విన్స్ అంటారమ్మా. బ్రిటన్ BRATIN బ్రిటన్ ట్విన్స్ అని పిలుస్తారు. ట్విన్స్ లాస్ట్ ఎగ్జామ్ అడిగాడు. బ్రిటన్ ట్విన్స్ ఐఎంఎఫ్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ రెండు వస్తేనే ఆన్సర్. క్వశ్చన్ మనల్ని మోసం చేస్తారు, మనం కన్ఫ్యూజ్ చేస్తారు. ఐఎంఎఫ్ ప్లస్ WHO, ఐఎంఎఫ్ ప్లస్ ILO, IMF ప్లస్ IBRD ఇలా. నెక్స్ట్ బ్రిటన్ ట్విన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ బ్యాంక్ అమ్మా NDB ప్రెసిడెంట్. దిల్మా రౌసఫ్. NDB ప్రెసిడెంట్ గా దిల్మా రౌసఫ్ పనిచేస్తారు. దిల్మా రౌసఫ్ NDB ప్రెసిడెంట్. NDB ప్రెసిడెంట్ దిల్మా రౌసఫ్ అమ్మ. దిల్మా రౌసఫ్ గారు NDB ప్రెసిడెంట్ గా పనిచేస్తారు. దిల్మా రౌసఫ్. NDB ఫుల్ ఫామ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. NDB ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తారు. NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. NDBకి మరొక పేరు NDB అనదర్ నేమ్. బ్రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారమ్మా. బ్రిక్స్ బ్యాంక్. NDB అనదర్ నేమ్ బ్రిక్స్ బ్యాంక్. NDBకి మరొక పేరు బ్రిక్స్ బ్యాంక్. ఎస్టాబ్లిష్డ్ బై ఎప్పుడు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్డ్ బై 2015. హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయము షాంఘై. షాంఘై టు చైనా. ఒకసారి చెప్పము. నెక్స్ట్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఏదైతే పిలుస్తారు బ్రిటన్ ట్విన్స్. గమనించి ఎందుకు పిలుస్తారు అని ఒకే ఇయర్ ఏర్పడ్డాయి. ఏ ఇయర్ 1944. సేమ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ వాషింగ్టన్ డీసీ. రెండు బ్యాంక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఒకసారి చెప్పమ్మా. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్. ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. NDB మీన్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. IMF అంటే ఏ ఇయర్ రావాలి 1944. IBRD 1944. ADB 1966. NDB 2015. IMF ప్రెసిడెంట్ అయితే క్రిస్టాలినా జార్జివా.
ఐబిఆర్బికి అయితే అజయ్ బంగా, ఏడిబి మసతగు అసకవ, మసతగు అసకవ, ఎన్డిబి దిల్మా రౌసా, దిల్మా రౌసా. సబ్జెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంకు, ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ అంటే శక్తికాంత్ దాస్, శక్తికాంత్ దాస్, శక్తికాంత్ దాస్ పిలిస్తే శక్తికాంత్ దాస్, శక్తికాంత్ దాస్, శక్తికాంత్ దాస్. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ అంటేనేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్స్ అడగవచ్చు. ఆర్బీఐ యాక్ట్, ఆర్బీఐ యాక్ట్ 1934, ఆర్బీఐ యాక్ట్ 1934, ఆర్బీఐ యాక్ట్ 1934 ఎస్టాబ్లిష్డ్ బై, ఇప్పుడు ఏర్పాటు అయినాడు, established by 1935 April pass, 1935 April pass. ఆర్బీఐ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైందమ్మా? 1935 ఏప్రిల్ 1న ఏర్పాటైంది. ఆర్బీఐ బ్యాంక్ ఏర్పాటైనప్పుడు ప్రైవేట్ రంగం అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ రెండు కలిపి ఏర్పాటు చేశారు. ఫైనల్గా నేషనలైజ్ చేసింది. ఆర్బీఐని జాతీయం చేసింది. జాతీయం అంటే గవర్నమెంట్ కలపడం. ఆర్బీఐ సెంట్రలైజ్ లేదా ఆర్బీఐ నేషనలైజేషన్ 1949, 1949, 1949. ఇసి ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ముంబై, ముంబై అనేది పెట్టుకోవాలి, ముంబై. ముంబై. నెక్స్ట్ వన్ ఎస్బీఐ. నెక్స్ట్ నెంబర్ ఎస్బీఐ చైర్మన్, ఎస్బీఐ చైర్మన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్బీఐ చైర్పర్సన్ గా న్యూ పర్సన్ వచ్చాడు. ఆయన పేరు చల్లా శ్రీనివాస్ రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ శెట్టి, శెట్టి, చల్లా శ్రీనివాస్ శెట్టి, శ్రీనివాసులు శెట్టి అనే వ్యక్తి వచ్చాడు. ఎస్బీఐ న్యూ చైర్పర్సన్, ఎస్బీఐ న్యూ చైర్పర్సన్ చల్లా శ్రీనివాస్ శెట్టి అనే వ్యక్తి రావడం జరిగింది. ఎస్బీఐ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్టాబ్లిష్డ్ బై, ఎస్బీఐ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే ఎస్బీఐ ఎస్టాబ్లిష్డ్ బై 1955 జూలై పాస్, 1955 జూలై పాస్, 1955 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. ఎస్బీఐ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్ అంటే తెలుగులో ప్రధాన కార్యాలయం ముంబై, ముంబై, ముంబై. వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అది దాంట్లోనే. బట్ ఎస్బీఐ ఐకాన్, ఐకాన్ మీన్స్ బ్రాండ్ అంబాసిడర్. ఐకాన్ అంటే తెలుగులో ప్రచారకర్త అంటాం, ప్రచారకర్త. ఎస్బీఐ ప్రచారకర్తగా ఎవరున్నారు? మా ఇంగ్లీష్లో ఐకాన్ లేదా బ్రాండ్ అంబాసిడర్గా పిలుస్తారు, తెలుగులో ప్రచారకర్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అవ్వండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ తీసుకొని బెనిఫిట్స్ ఉంటాయని మనకి వాళ్ళ సందేహాన్ని ఇస్తున్నారు. ఐకాన్స్ ఎవరున్నారంటే ప్రజెంట్ ఎంఎస్ ధోని, ఎంఎస్ ధోని గారు ఉన్నారు. ధోని, మహేంద్ర సింగ్ ధోని గారు ఎస్బీఐకి పని చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెప్పమా, ఆర్బీఐకి ఎవరున్నారు? ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1934. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది? 1935. ఆర్బీఐ ఎప్పుడు జాయిన్ చేశారు? 1949. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ముంబై. మరి ఆర్బీఐ ముంబై చెప్పుకున్నాం. బట్ ఎస్బీఐ
ఏర్పరిచారు చల్లా శ్రీనివాస్ రెడ్డి. ఎస్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది? 1955 జూలై 1. ఎస్బీఐ హెడ్ క్వార్టర్ ముంబై. ప్రజెంట్ దీనికి ఐకాన్ ఎవరు ఉన్నారు?